రవ్గాన్ చేస్తే గొడవ పెడుతుందంటే ఇది తప్పదే. దాన్ని ఏమంటారంటే గొడవలు పెట్టుకునే క్యారెక్టర్లు కొన్ని ఉంటాయి. ఆ విధంగా కనిపిస్తుంది. కానీ తర్వాత వచ్చిన రోమిరెడ్డి అమ్మాయి బీయింగ్ ఎన్ యాక్ట్రెస్ కాబట్టి మరి ఎక్కడ యాక్ట్ చేసిందో తెలియదు కానీ యాక్ట్రెస్ అయితే అయి ఉండొచ్చు. యాక్ట్రెస్ కాబట్టి కొద్ది బజ్లో ఉండాలి అని చెప్పేసి డెఫినెట్గా వాళ్ళు షూట్ చేస్తాం అని పెడతారు రేపు అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుని ఉద్దేశపూర్వకంగానే చేసిందని నేను అనుకున్నాను. చెప్తున్నారు కదా ఉద్దేశపూర్వకంగానే. క్లారిటీగా ఇంకొకటి కూడా వీడియోలో కనిపిస్తుంది. తీయండి నన్ను ఫుల్ లెంత్ వీడియో తీయండి, అన్ని యాంగిల్స్ లో గురించి నన్ను వీడియో తీయండి అని ఆ వీడియోలో తను స్పష్టం చేసింది కూడా పబ్లిసిటీ కోసమే అంటారు. అది నాట్ లైక్ దిస్ యాక్చువల్లీ. అటువంటి వాళ్ళు క్షమించకూడదు. ఇప్పుడే ఒక విధంగా ఆ పబ్కి బ్యాడ్ నేమ్ వచ్చి ఈ అమ్మాయికి మంచి పేరు రావాలని ఉంటుంది. ఆ అమ్మాయికి ఏం కాదు, వాళ్ళు బాగానే ఉన్నారు, అందరూ రకాల నుంచి ఉన్నారు. దే ఆల్ స్టాండింగ్ జస్ట్ లైక్ దట్ అండ్ రిక్వెస్టింగ్ హెర్. ఓకేనా. తర్వాత అది ఎటువంటి మీనింగ్ ఇచ్చిందంటే నేను ఒక ప్రేక్షకుడిగా చూస్తే ఆ అమ్మాయిదే తప్పు కింద అనిపిస్తుంది. ఏదో గొడవ పెట్టుకోవాలి, కయ్యానికి కాళ్ళు దూగుతారంటారు కదా, ఆ టైప్లో కనిపించింది నాకు. 2000 అవసరం లేదు కట్టనంటే మళ్ళీ ఇంకోటి చెప్తుంది సంథింగ్. అంటే ఎండింగ్ అవ్వట్లేదు. అంటే ఆ వీడియోని ప్రొలాంగ్ చేసి కొంచెంసేపు జనాలు జరగాలి, కొంచెంసేపు జనాలకి బాగా ఉండేటట్టుగా సోషల్ మీడియాలో కొంచెం ఇది చేయాలని చెప్పేసి ఆవిడ ఆ షూట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళే ఉంటారు.